తొలి నుంచి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ అఘోరాలతో తాంత్రిక గురులతో క్షుద్ర పూజారులతో తిరగడం, పూజలు చేయడం ఇది వారికి అలవాటు అనే మాట ఇవాళ ప్రచారంలో ఉంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లోను అఘోరాలతో క్షుద్ర పూజలు చేయించారని ప్రచారం జరిగితే మేము మొదట నమ్మలే. కేసీఆర్కి అలాంటి అవసరం ఏముంది అనుకున్నాం. కానీ ఇవాళ హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసిన తర్వాత ఆనాడు ఫామ్ హౌస్ జరిగినట్టు ఆ పూజలు కూడా ఇలాంటివి అన్నట్టు అనుమానాలు వస్తూ ఉన్నాయి. సమాజంలో ఎవరైనా మన మంచి కోసం, మన పక్క మంచి కోసం పూజలు చేస్తే దేవాలయాలు పోతాం, శ్రీశైలం పోతాం, తిరుపతి వెళ్తాం, అమ్మారు వెళ్తాం, అందరూ మంచి కోరుకుంటాం. కానీ కొన్ని పూజలు ఎదుటివాడు చెడు కోరుకునే పూజలు ఉంటాయి. అలాంటి పూజలు అనేవి కొంతమంది వ్యక్తులు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఆధారాలు ఉన్నాయి, అందుకే మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ ఉద్యోగంలో ఎందరు ప్రాణాలు పోయాయి, ఎందరు ప్రాణాలు పోతే తెలంగాణ వచ్చింది. నానాడు హరీష్ రావు గారు సిద్దిపేటలో పెట్రోల్ పోసుకోవడానికి పెట్రోల్ డబ్బా దొరుకుతుంది, కానీ ముట్టించుకోవడానికి అగ్గిపెట్ట దొరకదు. ఇలాంటి నాటకాల వల్ల అది ఉసుగొల్పు గురై ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలకు దారి తీసిన సందర్భం, అనేక మంది తల్లి కడుపు కోత మిగిలింది. అలాంటి అలవాటునటువంటి మీరు ఇవాళ ఈ రకమైనటువంటి కేసులు చేయడం అనేది పద్ధతి కాదు అనే మాట చెప్పక తప్పదు. మా నాయకులు వాస్తవాలు బయట పెడితే లీగల్ నోటీస్ ఇచ్చారు, ఓకే, దానికి జవాబు చెప్తాం, దేనికి బెదిరేది లేదు. కానీ ఇవాళ నేను డేట్లతో సహా చెప్పిన రోజుల్లో ఇది వాస్తవం కాకుండా హరీష్ రావు గారు ఆ తేదీలు ఎక్కడున్నారు, ఏ ప్రదేశంలో ఉన్నారు, ఎవరిని కలిశారో మీడియాకు చెప్పాల్సిన అవసరం. ఇలా బీఆర్ఎస్ నాయకులు దాన్ని సమర్థిస్తూ ఉన్నారు. దాసోజు శ్రవణ్ గారు ముఖ్యమంత్రి గారు నేను జవాబు చెప్పాలంటా ఉన్నారు. ఎస్, నేను జవాబు చెప్పే ముందు హరీష్ రావు గారు వీటికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ పలానా తేదీలో ఆయన ఎక్కడున్నారు, ఏ పూజలు చేశారు, ఏ ప్రదేశాల్లో పూజలు చేశారు, ఏ రకంగా పూజలు చేశారు, ఎందుకోసం చేశారు, ఇవన్నీ కూడా హరీష్ రావు గారు సరైన సమాధానం చెప్తే నేను ముఖ్యమంత్రి గారు చెప్తాం. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఒకసారి అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. శాసనసభ ఎన్నికల్లో అప్పటికి ప్రజలకు కొంత పరిపూర్ణంగా విషయాలు తెలియక 39 సీట్లు ఇచ్చారు, గౌరవమైన సీట్లు ఇచ్చారు, గౌరవమైనటువంటి సంఖ్య ఇచ్చారు, ప్రతిపక్ష హోదా వచ్చింది. కానీ ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదాని సరైన మార్గంలో ప్రజల కోసం ఉపయోగించట్లే. లోక్సభ ఎన్నికల్లో మీరు ఫలానా పార్టీకి ఉద్దేశపూర్వకంగా మీ అస్త్రశస్త్రులు కొట్టి మీ వెపన్స్ అని వారికి ధారావతం చేశారు. తద్వారా మీకు ప్రజలు ముందుకున్న సీట్లు ఇచ్చారు. ఇటీవల జరిగినటువంటి 2 ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినారు. సర్పంచ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్పారు. ఇవన్నీ జరిగిన ధర్మిలా ప్రజలు మన వైపు లేరు కాబట్టి ఇలాంటి అఘోరాలతో పూజలు చేయించుకుంటే ఏమైనా లాభం పోతుందని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ ప్రజలు దేవుళ్ళు, వారి ముందే ఇవేమీ జరగదు అనే మాట ఒకసారి గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు వరుసగా ఓడిస్తున్నట్టు ఈ కక్షతో కరువు రావాలని, తెలంగాణ ప్రజలు కష్టాలు పడాలని, పిల్లలు పశువులు కోల్పోవాలని హరీష్ రావు పూజలో కోరుకున్నట్టుగా నాకు అనుమానం ఉంది. ఇది కరెక్ట్ కాదనే మాట మాత్రం చెప్పక తప్పదు. అరుంధతి సినిమా చాలా మంది చూస్తుంటారు, నేను కూడా చూశాను. అరుంధతి సినిమాలో పశుపతి ఉంటాడు. ఆ పశుపతిని బంధించడానికి పూజారులు నానా తంటాలు పడతారు. ఆ రకంగా హరీష్ రావు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ పశుపతిని ఖతం చేసినట్లుగానే రాజకీయంగా తెలంగాణ ప్రజలు ఇలాంటి పూజలు, ఇలాంటి క్షుద్ర పూజలు, ఇలాంటి కథలు పడితే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ బీఆర్ఎస్ని పాతరేశారు. డెఫినెట్గా ఆయన జవాబు ఈ డేట్లో ఎక్కడున్నారో ఆయన జవాబు చెప్పిన తర్వాత మేము ఇంకా ఆధారాలతో బయటకు వస్తాం. ఎందుకు భక్తి శ్రద్ధలతో చేసే పూజలు కావని మేము అంటా ఉన్నాము. మీరు లీగల్ నోటీస్ ఇచ్చారు, మేము మళ్ళీ ఇంకొంత సమాచారంతో వచ్చాము. నేను ఇప్పటికైనా ఏం చెప్తాను, హరీష్ రావు గారు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని తెలంగాణ ప్రజలు క్షమించాలని కోరాలి. లేదు యాదగిరి గుట్ట దగ్గరకు వచ్చి పొర్లు దండాలు పెట్టి ఇది నేను చేసింది ఆ రకం కాదు ఈ రకం అని చెప్పాలి. మనం కూడా యాదగిరి గుట్టను నమ్ముతాం కదా. తెలంగాణలో